హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఆ, నేను ఒక కొత్త యాప్ డిజైన్ చేశానండి. దాని పేరు వచ్చేసి కరెంట్ అఫైర్స్ తెలుగు. సో ఈ కరెంట్ అఫైర్స్ తెలుగు యాప్లో మీకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. చాలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓన్లీ 2017వి, కొన్ని 2016 ఇంపార్టెంట్వి మాత్రమే ఉంటాయి. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఈ యాప్. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి, గూగుల్ ప్లే స్టోర్లో, మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్. సో ఇక్కడ చూస్తే కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్ అని ఒకటి ఉంది. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ని. సో మీరు రోజు, నేను ఎవ్రీ వీక్ ప్లస్ వీక్లో 2 to 3 టైమ్స్ ఈ యాప్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీకు అన్ని కొత్త క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క టెస్ట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఆ 20 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెస్ట్ తీసుకున్నప్పుడు క్వశ్చన్స్ అనేవి ర్యాండమ్గా వస్తాయి, సీక్వెన్స్లో రావండి. సో దట్ మీకు ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ర్యాండమ్గా క్వశ్చన్స్ రావడం వల్ల. ఓకే, ఈ యాప్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో వెమ్ ఏరోస్పేస్ కర్మాగారానికి భూమి పూజ. పశ్చిమ గోదావరి జిల్లాలో వెమ్ ఏరోస్పేస్ కర్మాగారానికి భూమి పూజ. సో ఈ వెమ్ ఏరోస్పేస్ ఎక్కడ జరిగిందంటే అండి, ఈ వెమ్ ఏరోస్పేస్ కర్మాగారానికి భూమి పూజ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలోని పెదవేగి మండలంలో 2017 మార్చ్ 11న వెమ్ ఏరోస్పేస్ సంస్థ నిర్మించనున్న వెమ్ ఏరోసిటీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేశారండి. సో ఈ వెమ్ ఏరోస్పేస్ సంస్థ నిర్మిస్తున్న వెమ్ ఏరోసిటీ అనేది ఎక్కడుందండి? పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలోని పెదవేగి మండలంలో ఉందండి. సో దీనికి భూమి పూజ ఎప్పుడు చేశారు? మార్చ్ 2017 11వ తారీఖున ఈ వెమ్ ఏరోస్పేస్ సంస్థ నిర్మించిన వెమ్ ఏరోసిటీ యొక్క భూమి పూజ జరిగింది. సో ఈ వెమ్ ఏరోసిటీ అనేది, లేకపోతే వెమ్ ఏరోస్పేస్ సంస్థ అనేది ఏంటి అంటే రక్షణ రంగ విడిభాగాల తయారీ సంస్థ. రక్షణ రంగ విడిభాగాల తయారీ సంస్థ ఈ వెమ్ ఏరోస్పేస్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వెమ్ టెక్నాలజీ సంస్థ దేశ రక్షణ వ్యవస్థలో వినియోగించే పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులు, మిసైల్స్లో వినియోగించే వివిధ రకాల ఉప ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచ గుర్తింపు సాధించిందని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సంస్థను 2000 కోట్లతో పెట్టుబడితో పెడుతున్నారండి. సో ఈ సంస్థ ఏం చేస్తుంది? పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులకి, మిసైల్స్కి వినియోగించే వివిధ రకాల ఉప ఉత్పత్తులను తయారు చేస్తుందండి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సంస్థ 2000 కోట్లతో పెట్టుబడి ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్, దీని ద్వారా 2000 మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఈ ఏరోస్పేస్ కర్మాగారం ద్వారా ఎంతమందికి ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయండి? 2000 మందికి. నెక్స్ట్, స్టేట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ఆంధ్రప్రదేశ్కి దక్కింది. సో ఈ స్టేట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ఎవరు ఇచ్చారు, దేనికి ఇచ్చారు అనేది తెలుసుకుందాం ఇప్పుడు. సో ప్రతిష్టాత్మక స్టేట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ఏకగ్రీవంగా ఎన్నికైందండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్టేట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఏకగ్రీవంగా ఎన్నికైంది. సో సిఎన్బిసి టీవీ 18 సంస్థ అందించే ఇండియన్ బిజినెస్ లీడర్స్ అవార్డులో భాగంగా ఏపీకి పురస్కారం అందింది. నెక్స్ట్, సిఎన్బిసి టీవీ 8 సంస్థ అందించే ఈ ఇండియన్ బిజినెస్ లీడర్స్ అవార్డులో భాగంగా ఏపీకి ఈ పురస్కారం దక్కిందండి. సో దేశంలో వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని ప్రపంచ బ్యాంక్ రేటింగ్ ఇచ్చింది. సో మనం దేశంలో మన వ్యాపార అనుకూలంగా రాష్ట్రాల్లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని ప్రపంచ బ్యాంక్ రేటింగ్ ఇచ్చిందండి. సో విద్యుత్ పొదుపు, పంపిణీ నష్టాల నివారణలో దేశానికే ఏపీ నమూనాగా నిలిచి నెంబర్ 1 ర్యాంక్ సాధించింది. సో విద్యుత్ పొదుపు, పంపిణీ నష్టాల నివారణలో దేశానికే ఏపీ నమూనాగా నిలిచి నెంబర్ 1 ర్యాంక్ సాధించింది. నెక్స్ట్, సైబర్ నేరాల అదుపుకి బ్లాక్ టెక్నాలజీ వినియోగంలోనూ ఏపీదే ఫస్ట్ ప్లేస్.
సైబర్ నేరాల అదుపుకు బ్లాక్ టెక్నాలజీ వినియోగంలోనూ ఏపీదే ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా కారం శివాజీ పునర్నియామకం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా శివాజీ పునర్నియామకం. సో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా కారం శివాజీని పునర్నియమిస్తున్నారండి. గత ఏడాది ఆయనను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. సో గత ఏడాది ఆయన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఏప్రిల్ 26న కారం శివాజీ బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అప్పట్లో ఆ నియామకంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలవడంతో కోర్టు ఆయన నియామకాన్ని నిలిపివేసింది. సో నిబంధనకు అనుగుణంగా ఆ నియామకం జరగలేదని కోర్టులో ఒక వ్యాజ్యం దాఖలవడంతో కోర్టు ఆయన నియామకాన్ని నిలిపివేసింది. సో న్యాయస్థానం సూచన మేరకు నిబంధనలకు అనుగుణంగా మరోసారి శివాజీని నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరండి? శివాజీ, కారం శివాజీ. నెక్స్ట్ చిత్తూరులో రస్నా పౌడర్ ఉత్పత్తి కేంద్రం. చిత్తూరులో రస్నా పౌడర్ ఉత్పత్తి కేంద్రం. సో పండ్ల రసాల తయారీ సంస్థ రస్నా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో చిత్తూరులో పౌడర్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఫిబ్రవరి 23, 2017న ప్రకటించిందండి. సో రస్నా కేంద్రాన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నట్టు ఈ రస్నా వాళ్ళు తెలిపారండి? చిత్తూరు జిల్లాలో ఫిబ్రవరి 23, 2017న ప్రకటించిందండి. ఈ కొత్త ప్లాంట్ స్టార్ట్ చేయడం వల్ల అదనంగా వాళ్ళు 20% ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారంట అండి. సో ప్రస్తుతం ఈ రస్నా కంపెనీకి మొత్తం మన ఇండియాలో 9 ప్లాంట్స్ ఉన్నాయండి. 9 ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా చిత్తూరులో రస్నా పౌడర్ కేంద్రాన్ని స్టార్ట్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ కూచిపూడి ప్రచారకర్తగా యామిని నరసాంబిక. కూచిపూడి ప్రచారకర్తగా యామిని నరసాంబిక మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2017 మార్చ్ 8న విజయవాడలో ఘనంగా జరిగింది. సో మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరిగిందండి? మార్చ్ 8న. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూచిపూడిలో డబుల్ డిప్లొమా చేసిన తణుకుకు చెందిన యామిని నరసాంబికను కూచిపూడి సాంస్కృతిక యువ రాయబారిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. సో ఈ నరసాంబిక గారు డబుల్ డిప్లొమా చేశారండి. ఈమె తణుకుకు చెందిన వారు కూచిపూడి సాంస్కృతిక యువ రాయబారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారండి. నెక్స్ట్ విశాఖపట్నంలో దేశభక్తి గీతాలపై చేసిన రింగు డ్యాన్సులతో యామిని జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారండి. ఇప్పటి వరకు ఈమె 500 వరకు ప్రదర్శనలు ఇచ్చారు. ఎవరు? యామిని నరసాంబిక గారు ఇప్పటి వరకు 500 వరకు ప్రదర్శనలు ఇచ్చారు. ఈమె వచ్చేసి తణుకుకు చెందిన వారండి. ఈమె కూచిపూడిలో డబుల్ డిప్లొమా చేశారండి నరసాంబిక గారు. యామిని నరసాంబిక. నెక్స్ట్ పెద్దపారుపూడి పంచాయతీకి స్వచ్ఛ పురస్కారం. సో ఈ పెద్దపారుపూడి పంచాయతీ అనేది కృష్ణా జిల్లాలో ఉందండి. సో కృష్ణా జిల్లా పెద్దపారుపూడి పంచాయతీ జాతీయ స్థాయిలో స్వచ్ఛ పురస్కారానికి ఎంపికైంది. ఈ 2017 మార్చ్ 8న మహిళా దినోత్సవం సందర్భంగా పంచాయతీ సర్పంచ్ గారపాటి శ్రీలక్ష్మి గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. సో స్వచ్ఛ పురస్కారం ఎవరి నుంచి అందుకున్నారండి? పెదపారుపూడి పంచాయతీకి సంబంధించిన పంచాయతీ సర్పంచ్ గారపాటి శ్రీలక్ష్మి గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అందుకున్నారండి. నెక్స్ట్ గ్రామాన్ని ఎవరు దత్తత తీసుకున్నారంటే రామోజీ ఫౌండేషన్ వారండి. సో రామోజీ ఫౌండేషన్ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు 100% మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దారు. సో ఈ పెదపారుపూడి గ్రామాన్ని 100% మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దారు. దీన్ని ODF అంటారండి. బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దారు. నెక్స్ట్ విశాఖ చెన్నై కారిడార్కు ADB రుణం ఇచ్చిందండి. విశాఖ చెన్నై కారిడార్కు ADB రుణం ఇచ్చింది. సో ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్
ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా తొలి విడతగా అభివృద్ధి చేయనున్న విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్కు రుణం గ్రాంట్ల రూపంలో 2,500 కోట్లు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు కేంద్రం మధ్య 2017 ఫిబ్రవరి 28న ఒప్పందం కుదిరింది. ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా తొలి విడతగా అభివృద్ధి చేయనున్న విశాఖపట్నం చెన్నై కారిడార్. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్కు రుణం గ్రాంట్ల రూపంలో 2,500 కోట్లు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు కేంద్రం మధ్య ఒప్పందం కుదిరింది. సో ఈ కారిడార్ నిర్మాణానికి ఎంతవరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉన్నాయంటే అండి 5,600 crores ఈ కారిడార్కు అవ్వచ్చు అనే అంచనా వేశారండి. సో అందులో 4,200 crores ఏడిబి బ్యాంకు విశాఖ చెన్నై కారిడార్కు రుణం ఇచ్చేందుకు అంగీకరించిందండి. నెక్స్ట్, అమెరికా యూనివర్సిటీతో నాగార్జున యూనివర్సిటీ ఒప్పందం. అమెరికా యూనివర్సిటీతో నాగార్జున యూనివర్సిటీ ఒప్పందం. అమెరికాలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్తో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో 2 సంవత్సరాల ఎంఎస్ ప్రోగ్రాం అందుబాటులోకి రానుంది. సో ఈ ఒప్పందం చేసుకోవడం వల్ల అమెరికా యూనివర్సిటీతో నాగార్జున యూనివర్సిటీలో 2 సంవత్సరాల ఎంఎస్ ప్రోగ్రాం అందుబాటులోకి వస్తుందండి. ఇది 2017 మార్చ్ 10న విజయవాడలో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఏఎన్యు రిజిస్ట్రార్ ఆచార్య జాన్ పాల్, ఇంజనీరింగ్ కళాశాల ప్రధానాచార్యులు శ్రీనివాస్ రెడ్డి, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ప్రతినిధి టెక్సిమ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారండి. సో ఈ యూనివర్సిటీ పేరు ఏంటండి? స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్తో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇవ్వండి ఈ వీడియోలోని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏమైనా యాడ్స్ వస్తే యాడ్స్ స్కిప్ అని కొట్టకుండా యాడ్ మొత్తం చూడండి. సో దాని ద్వారా ఈ ఛానల్కి కొంచెం ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని మీరు స్కిప్ యాడ్స్ అని కొట్టకుండా యాడ్ మొత్తాన్ని చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.